హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. 11th డే జరిగిన షో అయితే ఇప్పుడు జరిగిన షో అన్నిటికంటే హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఆ హైలైట్స్ గురించి మనం మాట్లాడక ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్ అయితే చేయట్లేదు అబ్బా. వచ్చే 2-3 రైకులు అయినా సరే కొట్టేయచ్చు కదా. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకుంటే ఫర్దర్ గా మన వీడియోస్ అయితే వస్తాయి. అయితే మన కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. నిన్న జరిగిన షోలో అయితే కనుక షో స్టార్టింగ్ నుంచి మంచి హైప్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ హైప్ లో వచ్చేసేవాడికి ఫస్ట్ గేమ్ లో అయితే నిన్న జరిగిన షోలో విష్ణుప్రియ అయితే గెలవడం జరిగింది. సోనియా రన్నింగ్ చేస్తూ బొక్క బోర్లో పడిపోయింది. దాంట్లో అయితే హౌస్ సభ్యులు అయితే ఫీల్ అయ్యి ఉండొచ్చు, కానీ ఎక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఆడియన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అని చెప్పుకోవచ్చు. కానీ అందరు గ్రజ్ పెట్టుకున్నదైతే జస్వి ఎప్పుడైతే నామినేషన్ వస్తుందో ఆ రోజే జస్వినికి లాస్ట్ రోజైతే చెప్పుకోవచ్చు. 100% రాసి పెట్టేసుకోండి, ఓకేనా. సరే, అయితే సెకండ్ గేమ్ లో వచ్చేప్పటికి నిఖిల్ థర్డ్ గేమ్ ఆడారు. అంటే థ్రెడ్ ఎవరైతే పట్టుకుందో దాంట్లో అయితే నిఖిల్ అయితే సూపర్ ఆడాడు. నిన్న జరిగిన షో అయితే మొత్తం అంతా నిఖిల్ వైపే జరిగింది. నిఖిల్ కి నిన్నంతా ఓట్లు దన అని పడిపోయి దీంట్లో అయితే చూసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే 3వ గేమ్ కూడా పెట్టారు బిగ్ బాస్ నిన్నే. ఆ 3వ గేమ్ లో అయితే మణికంఠ అయితే గెలిచాడు. చిన్నప్పుడు స్కూల్ బాగా వెళ్ళి ఉంటాడు, స్పెల్లింగ్ లేకుండా. చిన్నప్పుడు మణికంఠ అయితే స్కూల్ బాగా వెళ్ళడం వల్ల మనోడు స్పెల్లింగ్ రాయడంలో ఫస్ట్ వచ్చేసాడు. అలాగే నిఖిల్ కూడా డామినేషన్ చేసి నిఖిల్ టీము 2 పాయింట్స్ 2 గేమ్స్ లో అయితే వరుసగా గెలవడం అయితే జరిగింది. ఇదంతా అయిపోయిన తర్వాత కొంచెం రెస్ట్ దొరికింది. రెస్ట్ దొరికిన తర్వాత నిఖిల్ టీము అందరూ లంచ్ ప్రిపేర్ అవుతుంది. అంతా అయిపోయింది. అందరూ 2 అంత అయింది. అప్రైస్మెంట్లీ 2 అయిన తర్వాత అందరూ పడుకున్నారు. బిగ్ బాస్ సడన్ గా కాల్. అందరూ కన్ఫ్యూజ్ అయిపోయి కూర్చున్నారు. నిఖిల్కి వార్నింగ్ అన్నమాట. నువ్వు దొంగతనానికి సహకరించావు, నేను ఫుడ్ పంపించాను. బిగ్ బాస్ తో అంటే అలా ఉంటుంది, కఠిన పరీక్షలు ఉంటాయి, మీరు ఇంకా ఫిజికల్ గా స్ట్రాంగ్ గా అవ్వాలి కాబట్టి ఇలాంటి పెట్టడం జరుగుతుంది. ఇది లాస్ట్ వార్నింగ్ అని చెప్పి నిఖిల్కి మణికంఠకి వార్నింగ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఒకళ్ళ అందరి మొహాలు మాడిపోయింది. అర్ధరాత్రి 2 గంటలకి పడుకున్నారు యాజ్ యూజువల్ గా. తర్వాత గేమ్ వచ్చేసరికి సక్సెస్ గేమ్ లో ప్రేరణని పెట్టారు సంచాలకగా. ప్రేరణ అయితే గనక ఫుల్ మార్క్స్ కాదు కదా, 0 మార్క్స్ కాదు, -మార్క్స్ అని చెప్పుకోవచ్చు. అసలు మొత్తం అంతా అదొక క్లమ్జీ అయిపోయి మొత్తం అంతా చిరాక్ అయిపోయింది. మొత్తం షో అంతా నాశనం అయిపోయింది. నిన్న ఓన్లీ ప్రేరణ సంచాలక్ వల్ల సంచాలక్ చేయడం రాలేదు. పూర్తిగా ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు. దాంట్లో అయితే ఫుల్ మైనస్ అని చెప్పుకోవచ్చు ప్రేరణ.